చైర్మన్ పిల్లా గోవింద్ గారికి మరియు సిడిఎంఏ సంపత్ గారికి మరియు ఈఎన్సీ గారికి అదేవిధంగా గ్రీన్ కార్పొరేషన్ ఎండి గారికి ఇక్కడికి వచ్చిన ఇంజనీర్లందరికీ అధికారులకు నమస్కారాలండి. మీడియా పర్సన్స్కి ఇది యాక్చువల్గా అంటే పబ్లిక్ మీటింగ్ కాదు, స్పీచెస్ మీటింగ్ కాదు, ఇట్ ఇస్ ఏ వర్క్షాప్. ఈ వర్క్షాప్కి రాష్ట్రంలో పబ్లిక్ హెల్త్లో ఉన్న అందరు ఇంజనీర్లు పిలిచి డిస్కస్ చేయమని నేను చెప్పాను. తర్వాత కూడా ప్లాన్ చేసుకొని ఇప్పుడే మాట్లాడాను. నెలకు ఒకసారి కానీ 15 ఒకసారి కానీ జోన్స్లో ఏ జోన్ కాదు జోన్ 5 జోన్లు ఉన్నాయి మొత్తం. జోన్ వైజు అక్కడ ఎస్సీ నుంచి కింద చివరి ఏఈ కావచ్చు లేదా సచివాలయ స్టాఫ్ ఎవరైనా కావచ్చు వాళ్ళందరితో రెగ్యులర్గా నెలకు ఒకసారి 15 రోజులకు ఒకసారి షెడ్యూల్ వేసి మీరే పోయి అక్కడ మీటింగ్లు పెట్టమని చెప్పడం జరిగింది. ఎందుకంటే కూర్చొని డిస్కస్ చేయడం వల్ల ఎంతో నాలెడ్జ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డయాస్ మీద మాట్లాడారు, వాళ్ళందరూ మాట్లాడే వాటిలో కొన్ని విషయాలు నేను కూడా అవగాహన చేసుకున్నాను. సో మెయిన్ మీటింగ్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఏ పొలిటికల్ మీటింగ్ ఆర్ స్పీచెస్ కాబట్టి కాదు. ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్లో 2019 ఫిబ్రవరి నెలలో ఏఐబి శాంక్షన్ చేయించాం, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ 5,350 కోట్లు. అప్పుడు నేనే మినిస్టర్ని. కానీ లాస్ట్ గవర్నమెంట్ దాన్ని వదిలేశారు, మీకు తెలిసిందే. అమృత్ 1లో దాదాపు ఒక 750 కోట్లు ఎంతో అది కూడా వదిలేశారు. టిట్కోస్ మీకు తెలిసింది 7 లక్షలు శాంక్షన్ చేస్తే 2,61,000కి కుదించారు. అవి కూడా పూర్తి చేయకుండా వదిలేశారు. అదేవిధంగా స్వచ్ఛాంధ్ర 3,000 కోట్లు 2021-22 అంతే కదా, 21-22 శాంక్షన్ దాన్ని కూడా ఖర్చు పెట్టారు. ఇప్పుడు బాగా మీరందరూ చేసి చాలా వరకు ఖర్చు పెట్టేశారు. ఇట్లా లాస్ట్ గవర్నమెంట్ యాక్చువల్గా ఏదైతే వదిలేసిందో, అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే 14-19లో నేను మినిస్టర్గా ఉన్నప్పుడు శాంక్షన్ చేసేది అమృత్ 1 కావచ్చు, తర్వాత ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కావచ్చు, టిట్కోస్ కావచ్చు, అన్నా క్యాంటీన్స్ కావచ్చు. సరే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి 1 సంవత్సరం మన డిపార్ట్మెంట్ కూడా ఏం చేయలేకపోయింది. దానికి కారణం ఏంటంటే రాష్ట్ర ఖజానా. సరే, సెకండ్ ఇయర్ రాగానే దాదాపు అన్నీ కాస్త యాక్టివేట్ చేసాం. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ 5,350 కోట్లు రివైజ్ చేసాం. అదేవిధంగా అమృత్ 2.0లో ఉన్న టెండర్లు యాక్చువల్గా పిలవడం జరిగింది. అదేవిధంగా UIDF 1-2 యాక్చువల్గా అమృత్ 2.0 8,500 అయితే దాంట్లో అన్నీ చేయలేక యాక్చువల్గా దాన్ని UIDF 1 UIDF 2తో లింక్ చేసాం. ఏదేమైనా ఇవన్నీ కూడా తీసుకుంటే దాదాపు ఒక 21,400కి సుమారుగా యాక్చువల్గా ప్రాజెక్ట్ అయినాయి. ఇవన్నీ చేయాల్సింది రెస్పాన్సిబిలిటీ పబ్లిక్ హెల్త్ మీరు. వీటన్నీ కూడా నేను యాక్చువల్ ఏజెన్సీస్ కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఒకటే చెప్పాను, మీకు ఏ రోజైతే టెండర్ అయిందో L1 తీసుకున్నారో ఆ రోజు నుంచి కమిట్మెంట్ డేట్లో చేయాలి. ఇవన్నీ కూడా 2 years ఇచ్చాం. ఆ రోజు నుంచి లెక్క. నాకు మళ్ళా ఇంజనీరింగ్ అప్రూవల్ కాలేదు, అవి కాలేదు, ఇవి కాలేదు అంటాను లేదు. నేను ఏజెన్సీస్ మళ్ళీ చెప్తున్నాను. డాష్ బోర్డ్ కూడా రెడీ చేయమన్నా. ఆల్రెడీ CRDAలో మంచి డాష్ బోర్డ్ ఉంది, ప్రతి వర్క్ని మైన్యూట్గా చూసేది. అయితే అది ఈఎన్సీ చూసారు, అది కొద్దిగా మాకు కాంప్లికేటెడ్ అవుతుంది, మేము సింపుల్గా చేసుకుంటామంటే చేసుకోమన్నాను, చేసేమన్నారు. ఇప్పుడు డిస్ప్లే కూడా చేయమన్నా. కాబట్టి ప్రతిదీ దాంట్లో ఎంటర్ చేయాలి. నేను యాక్చువల్గా రివ్యూస్ దాని ద్వారానే చేస్తాను. ఇప్పుడు CRDAలో దాని ద్వారా చేస్తున్నాను. అందులో పర్ఫెక్ట్గా ఎవ్రీ వర్క్ యాక్చువల్గా చాలా క్లారిటీగా వస్తుంది. ఎప్పుడో చేసి ఉండాలి, కానీ అది చేయలేదు. ఇప్పటికైనా చేయమని ప్రతి వర్క్ని CDMA గారికి అది చెప్పా. మన డిపార్ట్మెంట్లో మున్సిపల్ శాఖలో జరిగే ప్రతి ఇంజనీరింగ్ వర్క్, అది ₹1 కానీ ₹100 కానీ 1000 కానీ 1000 కోట్లు కానీ 10,000 కోట్లు కానీ
1 పైసా కానీ ఆన్లైన్లో ఉండాలి అని చెప్పడం జరిగింది. తర్వాత వీటితోటి ఈరోజు మీరు స్వచ్ఛ భారత్ సపోర్ట్ చేస్తున్నారు, గ్రీన్ కార్పొరేషన్ సపోర్ట్ చేస్తున్నారు. స్వచ్ఛ భారత్ అనేది చాలా ఇంపార్టెంట్ లెగసీ. మొదటి 1 ఇయర్లో 85,000 లక్షల టన్నులు గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం ప్రకారం కంప్లీట్ చేశాం. ఇంకా కొన్ని మున్సిపాలిటీస్లో లెగసీ ఉంది. ఇంతవరకు ఎస్టిమేషన్ అయితే 153 లక్షల టన్నులు వేశారు. దాంట్లో కూడా ఐ థింక్ 110 అంత క్లీన్ చేసినట్టున్నారు. ఎన్ని టన్నులు చేశారు? 120 టన్నులు, 120 లక్షలు టన్నులు క్లీన్ చేశారు. ఆ బ్యాలెన్స్ కూడా వీలైనంత వరకు ఈ మంత్ ఎండింగ్ లోపల పూర్తి చేయాలి అధికారులు నడుస్తున్నాను. రోజుకి 60,000 టన్నులు సుమారుగా చేస్తున్నట్టున్నారు. ఏం చేస్తున్నారు? 45,000 చేస్తున్నారు. బట్ ఉన్న మిషన్ కెపాసిటీ 80,000 టన్నులకు ఉంది. బట్ వర్షాలు వచ్చాయంటే మళ్ళీ తగ్గిపోద్ది. వర్షాలు వస్తే ఆ ప్రాసెసింగ్ మళ్ళీ తగ్గిపోద్ది. వర్షాలు వచ్చే లోపలే మ్యాక్సిమం చేయాలి. దానికి యాక్చువల్గా పబ్లిక్ హెల్త్ వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఈ లెగసీ కూడా మీరెక్కడే చేస్తున్నది. కాబట్టి ఇది ఈ మంత్ ఎండింగ్ లోపల పూర్తి చేయాలి. పర్టికులర్గా మనకు కర్నూలు, తిరుపతి, నెల్లూరు, కడప చాలా ఇంపార్టెంట్. కడప అయిపోయింది అన్నారు, కర్నూలు కూడా అయిపోయింది, ఇంకా కొద్దిగా ఉందన్నారు. తర్వాత తిరుపతి కావాలి, ఎందుకంటే ఇక్కడ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ వస్తున్నాయి. సో దానికి యాక్చువల్గా నేను ఈ నెలాఖరాకి లెగసీ పూర్తిగా అయిపోయేటట్టుగా అందరూ వర్క్ చేయండి. ఇంకా టైం ఉంది, 28 రోజుల పైన ఉంది. గట్టిగా చేస్తే ఫాలోఅప్ చేస్తే పూర్తి అయిపోతుంది. లెగసీ ఒకటి అంటే దాన్ని బాగానే చేశారు. మీరు కోఆర్డినేట్ చేసుకోవాలి. మెయిన్గా నేను పిలిచింది కూడా అందుకే, అక్కడ ఉన్న మున్సిపాలిటీ వాళ్ళతో మీరు కోఆర్డినేట్ చేసుకోవాలి. ఇప్పుడు కూడా పబ్లిక్ హెల్త్ మేము వేరు అంటే మున్సిపాలిటీలో ఇంజనీరింగ్ వేరు, మున్సిపాలిటీలో కమిషన్ వేరు అంటే జరగదు. ఇంటిగ్రేటెడ్గా చేసుకోవాలి. పర్టికులర్గా పబ్లిక్ హెల్త్ వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకోవాల్సి వస్తుంది. మీరు ఆర్ఎండ్బితో చేసుకోవాల్సి వస్తుంది, పంచాయతీ చేసుకోవాల్సి వస్తుంది, మున్సిపాలిటీ చేసుకోవాల్సి వస్తుంది. అదర్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకోవటం మోస్ట్ ఇంపార్టెంట్. ఎస్సీలు పర్టికులర్గా మీరు చేయాల్సింది ఏంటంటే లోకల్గా ఆ కోఆర్డినేషన్. ఇప్పుడు ఎస్టీపీలు ఉన్నాయి, ఎస్టీపీలు టెండర్లు పిలిచారు, దానికి ల్యాండ్స్ లేవు. ఈ మధ్య వల్ల ముఖ్యమంత్రి గారు అడిగితే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి గవర్నర్ అయిన డిప్యూటీ సీఎం వాళ్ళ దగ్గర ఇప్పించారు. డబ్బులు వచ్చున్నాయి, అకౌంట్లో పడి ఉన్నాయి. కలెక్టర్తో యాక్చువల్గా చెప్పాము ల్యాండ్స్ ఇమీడియట్గా ఇవ్వమని. వాడు వర్క్ చేస్తున్నారు. నిన్నే గవర్నర్ ముఖ్యమంత్రి గారు డిస్కస్ చేయడం జరిగింది. ఒక కలెక్టర్స్ మీటింగ్ కూడా పెట్టిస్తానని చెప్పారు. రేపు ఎల్లుండో అందరు కలెక్టర్స్తో సీఎం గారు మాట్లాడమని చెప్తుంటా ల్యాండ్స్ కోసం. అయితే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్కడైతే ఎస్టీపీ ప్లాంట్ పెడుతున్నారో ట్రీట్ చేసిన వాటర్ మళ్ళా రివర్స్లోకి పోవాలి. ప్లాంట్ మీరు ఎక్కడో పెట్టి రివర్ ఎక్కడో ఉంటే ప్లాంట్ నుంచి మళ్ళీ రివర్ దాకా ల్యాండ్ కావాలి, అది ఇబ్బంది అవుతుంది. ఎక్కడైతే బాత్రూమ్ నుంచి, కిచెన్ నుంచి, టాయిలెట్స్ నుంచి నీళ్లు బయటకు వస్తాయో కెనాల్లో, ఆ కెనాల్లో వచ్చే వాటర్ ట్రీట్ చేసి పంపించాలి. యూజీడీ అంటే వేరు, యూజీడీ మనం పెట్టలేము. ఇప్పుడు మనకున్న ఆర్థిక పరిస్థితులు యూజీడీ చేయలేము. ఓపెన్ డ్రైన్స్లో మనకు వచ్చే వాటర్ ఏంది? బాత్రూమ్ వాటరు, కిచెన్ వాటరు, టాయిలెట్ వాటర్, ఈ మూడే జనరల్గా. రైనీ సీజన్లో రైనీ వాటర్. ఆ వచ్చిన వాటర్ని ఇప్పుడు ఎన్జీటీ ఏముంటుంది, ట్రీట్ చేసి కెనాల్స్లో వదలండి. దానికి ఎస్టీబీలు పెట్టాలా, ఎస్టీబీలు శాంక్షన్ చేసాం. ఆల్రెడీ 33 జరుగుతున్నాయి, మరొక 67 చేశారు కదా, టెండర్లు అయిపోయినాయి. 82 ఇప్పుడు ఎన్సీసీ వాళ్ళు కొన్ని చేస్తున్నారు, తర్వాత ఇంకొక ఏజెన్సీ ఎవరో చేస్తున్నారు. ఇవి కంప్లీట్ కావాలంటే ఆ ల్యాండ్ని ఐడెంటిఫై చేయడంలో మీ పాత్ర ఎక్కువ, మీరే చేయాలి. మీరు ల్యాండ్ ఐడెంటిఫై చేయట్లో తప్పు చేస్తే కట్టిన ఎస్టీపీకి మళ్ళీ అక్కడి నుంచి కెనాల్కి కనెక్షన్ ఇవ్వడానికి మళ్ళీ ల్యాండ్ కావాలి. ఆ ల్యాండ్ రాలేదనుకుంటే ఆగిపోతుంది. కాబట్టి ల్యాండ్ అక్విజిషన్ చేయడానికి ఇప్పుడు డబ్బులు రెడీగా ఐ థింక్ 300 కోట్లు ఎంత ఉన్నట్టు అంతేనా? ఆ 300 కోట్లు వచ్చినాయి, అకౌంట్లో ఉన్నాయి మన దగ్గరే. కాబట్టి
నేను ఇమీడియట్గా మీరు చేయాల్సింది, నేను కలెక్టర్ రేపు ఎల్లుండో సీఎం గారు కలెక్టర్లు జేసీలు అందరూ కూడా చెప్తారు. ఆ ల్యాండ్ని మీరు ఐడెంటిఫై చేసి ఆ ప్లేస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందరూ జాగ్రత్తగా చేయండి. దాన్ని కూడా నేను యాక్చువల్గా జియో కోఆర్డినేట్స్తో వీడియో కాన్ఫరెన్స్లో నేను కూడా చూస్తాను యాక్చువల్గా. అందువల్ల అదొకటి చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ చాలా ఇంపార్టెంట్. మనకు అల్టిమేట్గా డిఫరెంట్ వేలో రోజు వచ్చిన సాలిడ్ని బయటికి పంపిస్తున్నాం. లిక్విడ్ వేస్ట్ అంటే ఇప్పుడే చెప్పాం ఎస్టీపీలు. సాలిడ్ వేస్ట్ అంటే ఇప్పుడు ఇంట్లో నుంచి వచ్చే చెత్త కావచ్చు, కమర్షియల్ కావచ్చు, స్కూల్స్, హాస్పిటల్స్, హోటల్స్, దీన్ని కూడా యాక్చువల్గా ప్రాసెస్ చేసి పంపించాలి. దీంట్లో ఈరోజు ప్రపంచంలో ఉన్న బెస్ట్ మెథడ్ ఏంటంటే వేస్ట్ ఎనర్జీ ప్లాంట్సే. వేస్ట్ ఎనర్జీ పవర్ జనరేషన్. ఈరోజు చైనా తీసుకుంటే 1100 ప్లాంట్ రన్నింగ్లో ఉన్నాయి. జపాన్ 1000 ప్లాంట్లు ఉన్నాయి. 2014-19లో చైనాలో 350 ఉన్నాయి. ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళ 1100 అయినాయి. టోక్యో కార్పొరేషన్ తీసుకుంటే అది 1 కోటి పాపులేషన్. 2014-19లోనే 49 ప్లాంట్లు ఉన్నాయి. నేను పోయి చూసొచ్చాను. ముఖ్యమంత్రి గారు కూడా టోక్యోలో చూశారు. సింగపూర్ చిన్నది, మన విశాఖపట్నం కార్పొరేషన్ అంతా. మనది 680 చదరపు కిలోమీటర్లు, వాళ్ళ దేశం 714 కిలోమీటర్లు ఆల్మోస్ట్. వాళ్ళ దగ్గర 4 ప్లాంట్లు ఉన్నాయి. వాళ్ళ దేశంలో వచ్చే ప్రతి చెత్త తీసుకుని దాంట్లో వేస్తారు. బర్నే పవర్ వచ్చేస్తుంది. ఇవన్నీ స్టడీ చేసిన తర్వాత 2014-19లోనే మన రాష్ట్రంలో 10 శాంక్షన్ చేశారు ముఖ్యమంత్రి. అయితే అలా మన 2019 గవర్నమెంట్ మారేటప్పటికి మన గుంటూరు, విశాఖపట్నం అడ్వాన్స్ స్టేజ్లో ఉంది. అవి కంప్లీట్ అయింది. మిగతా అయింది క్యాన్సిల్ చేశారు వాళ్ళు. మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే ఇప్పుడు 6 శాంక్షన్ చేశాం. అయితే ఇక్కడ లెగసీ ఉండటం వల్ల ఎవరికైతే ఏజెన్సీలు తీసుకున్నారో వాళ్ళు డిలే చేశారు. కాకినాడ లెగసీ లేదు, వాళ్ళు స్టార్ట్ చేసి చాలా అడ్వాన్స్లో ఉంది. నిన్నే ముఖ్యమంత్రి గారు అన్నారు, గోదావరి పుష్కరాలు 2026 జూన్ 24 లోపల నాకు పూర్తి చేయాలని నేను ఆదేశించాను. కాకినాడ ప్లాంట్ని కంప్లీట్ చేయాలని. వాళ్ళు 1.5 year అడిగారు. మాట్లాడతానన్నారు, కాదు పిలిపించమన్నారు. అదేవిధంగా తిరుపతికి ప్లాంట్ కానీ, విజయవాడ ప్లాంట్ కానీ, కడప, కర్నూలు కూడా పిలిపించమన్నాడు. వాళ్ళు కూడా రేపు ఎల్లుండో సీన్ దగ్గర పిలిపిస్తున్నా. ఎందుకు చెప్తున్నానంటే ఆ ఏరియాలో లెగసీ లేకుండా చేయాలి. ఆ బాధ్యత మీదే. మీరు ఎస్సీలు, పర్టికులర్ రీజియన్లో ఉండే ఎస్సీలు దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ ప్రతి ప్రాబ్లంకి సమస్య ఉంటుంది, సొల్యూషన్ ఉంటుంది. ప్రతి ప్రాబ్లంలు ఉంటాయి. ప్రాబ్లం లాంటి మన అవసరం లే. ప్రతి ప్రాబ్లంకి మనకు సొల్యూషన్ ఉంటుంది. దానికి ప్రాపర్గా డిస్కస్ చేయాల్సిన వాళ్ళతో డిస్కస్ చేయటం. ఇప్పుడు నేను సీఎం గారు లేదు, నాకు 2027 జూన్ 24 పుష్కరాలు స్టార్ట్ అయ్యే లోపల కాకినాడ ప్లాంట్ రన్ కావాలన్నారు. నేను ఒక 1.5 year పడుతుందన్నా. కాదు, అది కావాలన్నారు. వాళ్ళు పిలిపించన్నారు, వాళ్ళు పిలిపిస్తున్నాను. కాబట్టి మీకు అందరికీ నేను చెప్తున్నాను, మనకు ఈ ప్లాంట్లు చాలా ఇంపార్టెంటు. ఇవి వస్తే ఈ రాష్ట్రంలో రోజు వచ్చే 7,000 టన్నులు, 6,500 టన్నులు దాంట్లోకి వెళ్ళిపోద్ది, బర్న్ అయిపోద్ది. ఇంకా డంప్ యార్డ్లు, చెత్త కుప్పలు అవి ఉండవు. ఇంకా ఫ్యూచర్లో ఎప్పుడు ఉండవు. ఈరోజు గుంటూరులో ఉండే ప్లాంట్కి ఆ చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీస్ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు, సార్ మా డంప్ పంపిస్తాం తీసుకోండి, మా డంప్ పంపిస్తాం తీసుకోండి. విశాఖపట్నం అదే. బట్ వాళ్ళ కెపాసిటీ అంత లేదు. 1,400 టన్నులు వాళ్ళు ప్రాసెస్ చేస్తున్నారు. విశాఖపట్నం 1,400 టన్నులు. విశాఖపట్నం మరొక 600 టన్నులు దాని యొక్క కెపాసిటీని పెంచుతున్నారు. గుంటూరులో పెంచడానికి లేదు. అందుకని విజయవాడలో కూడా పెడుతున్నాం. కాబట్టి నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా, దీని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అయితే ఆ ప్లాంట్లో వచ్చాక మనకు 1.5 year 2 years పడుతుంది. ఈ లోపల ఏం చేయాలంటే ప్రాసెసింగ్ యూనిట్లు, అంటే వచ్చిన చెత్తని ప్లాస్టిక్లు సపరేట్ చేయటం,
డ్రై సపరేట్ చేయటం, వెట్ సపరేట్ చేయటం, మెన్యూర్ చేయటం, ఆ ప్రాసెసింగ్ ఉంది. అవి 107 ప్లేసుల్లో శాంక్షన్ చేశాం. 107 అది కూడా మీరే చూస్తున్నారు కదా, పబ్లిక్ హెల్త్ చూస్తున్నారు. అది వీలైనంత తొందరలో కంప్లీట్ కావాలి. అంటే నేను థియరిటికల్గా చెప్పాను కాదండి, ఏదన్నా ప్రాక్టికలే. నేను జూన్ ఎండింగ్ లోపల కంప్లీట్ చేయమని అధికారులు చెప్పాను. డిలే అవుతుంటే ఒకరోజు ఎండి గారిని, సిఈ గారిని పిలిచి నేను ఒక 2 ప్లాంట్లు పర్సనల్గా ఫాలోఅప్ చేస్తా, మీరు కూడా ఒక్కొక్క 2 తీసుకొని పర్సనల్గా ఫాలోఅప్ చేయని చెప్పాను. కానీ మా సిఈ గారు చేయాల, ఎండి చేయాల, మీ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ చేయాల, మా సిడిఎంఏ చేయాల. నేను కొండపల్లి, నెల్లూరు 2 కంప్లీట్ చేస్తానన్న. వాళ్ళు వచ్చి ఒక్కొక్క దగ్గర 2 తీసుకున్నారు. కొండపల్లి అయిపోయింది. మొన్నే పోయి వచ్చా. రోజు ఫోన్ చేశారు, నేను చెప్తున్నా. ఎవ్రీడే ఏజెన్సీకి, ఎవ్రీడే ఫోన్ తెప్పించుకున్నా. ఎవ్రీడే ఇప్పుడు కావాల్సింది అనుకోండి, ఎవ్రీడే ఏజెన్సీకి ఫోన్ చేశా, ఎవ్రీడే ఫోటోలు తెప్పించుకున్నా. నెల్లూరు కూడా ఫస్ట్ ఒక ప్లేస్లో పెట్టారు. ఆడ స్టార్ట్ చేసిన ఒక 10 డేస్కి ప్లేస్ మార్చాలి. అంటే అది కూడా అయిపోయింది. అది కూడా 4-5 రోజులు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. పెద్ద ప్లాంట్ అది. పర్ డే 350 టన్నులు పర్ డే. నేను ఎందుకని ఈ మధ్య ఇప్పుడు కూడా సార్ తోడి ఎంతకు వచ్చింది వేతనం ఏదో చెప్తున్నారు. ఈఎన్సీ గారు కూడా టెస్టింగ్ అసలు ఎవరెవరు ఫాలోఅప్ చేస్తాం లేదని. చిన్నది ఆడ ఏముందండి ఏజెన్సీస్. నేను ఫోటోలు రోజు చూస్తున్నా. ఆల్మోస్ట్ వారానికి 3 రోజులు ఆ ప్రాసెసింగ్కి ఫోటోలు తెప్పించుకొని రిజిస్టర్స్గా మీ సిఈ దగ్గర ఎండి అనిల్ కోసం పెట్టుకొని చూస్తున్నా. మెజారిటీ దగ్గర యాజ్ అండ్ టుడే ఏముందంటే ఫైల్స్ వేస్తున్నారు, ప్రింటింగ్ వేస్తున్నారు. కాబట్టి నేను అందరినీ మీటింగ్ పెట్టడం కూడా ఉద్దేశం అదే. నేను అందరిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దాన్ని వేగవంతం చేయండి. ఈ నెల 20వ తేదీ స్వచ్ఛ భారత్ ఉంది. ఈ నెల 20వ తేదీ స్వచ్ఛ భారత్లో ఆ 107లో కనీసం 25% అన్న స్టార్ట్ చేస్తాం అనేది ఉద్దేశం. అందువల్ల నేను అందరినీ ఇప్పుడు లిస్ట్ తీసుకున్నాను. శ్రీనివాసరావు గారు గుంటూరు ఎస్సీ. మీ ఎన్నున్నాయి మొత్తం ఈ ప్రాసెసింగ్ ప్లాంట్లు? మీ జోన్ చెప్పేసి మొత్తం 7 ప్రాసెసింగ్ ప్లాంట్. ఆ 7లో రేపు 20వ తేదీకి ఎన్ని అవుతాయి? ఎన్ని పూర్తి చేస్తాం? ఈ ప్రాసెసింగ్ ప్లాంట్ సీఎం గారు రేపు 20వ తేదీ స్వచ్ఛ భారత్ రోజు ఇనాగ్రేషన్ చేస్తున్నాడు. స్వచ్ఛాంధ్ర రోజు ఇనాగ్రేషన్ స్టార్టింగ్ 7లో ఎన్ని చేయించగలవు? రోజు ఆడతాను నేను ఇంకా ఫోటోలు తెప్పించి. అసలు ఐడియా ఉందా నీకు? 7లో ఎన్ని పూర్తి చేస్తావు? రాసుకుంటాను నేను. 5 కూర్చోండి. రత్నాకర్ రెడ్డి రాజమండ్రి జోన్. మీ ఎన్ని? 23. 23లో రేపు 20వ తేదీకి ఎన్ని పూర్తి చేయించగలవు? సార్ 6 దాకా అవుతుంది సార్. ఓకే. నెక్స్ట్ కామేశ్వరరావు వైజాగ్. 20వ తేదీకి ఒకటేనా? ఎందుకని అంత లేటు? సైట్ ఇష్యూస్ ఎక్కడ ఉన్నాయి? ఓకే, కూర్చోస్తా. మహేష్ నెల్లూరు. నీకు ఐడియా ఉందా? మొన్న జాయిన్ అయినట్టున్నావు. ఎన్ని? 12. ఎన్ని పూర్తి ఇస్తావు? యాక్చువల్గా మనకి పెద్దది మనకి ఇక్కడ అవుతుంది. 12 ఎన్ని అవుతాయి చెప్పు నాకు. ఒక్కటే అవుతుంది సార్. కూర్చో. రామ్మోహన్ రెడ్డి. ఎన్ని పూర్తి చేస్తావు రేపు 20వ తేదీ? 34లో 2 అయ్యేది. నేను
అడిగేది నీకు 34 ఉన్నాయి, 34 నీ చేస్తావు, 34 చేయమని నేను అంటాలా. అంటే మొత్తం మీద 15 అవుతున్నాయి సార్, మీరు 20 అన్నా స్టార్ట్ చేస్తా అన్నారు ఏఎన్సీ గారు. నాకు 20 అన్నా స్టార్ట్ చేస్తా అన్నారు. ఇప్పుడు ఇచ్చిన ప్రకారం గుంటూరు 5, రాజమండ్రి 6, వైజాగ్ 1, నెల్లూరు 1, ఆత్మకూరు అదే అనంతపురం 2. మీరు 2 తీసుకున్నారు, ఆ 2 స్టార్ట్ అవుతాయా? ఎండి గారు 2, సిడిఎంఏ 2, 1, ఈఎన్సీ 2. నాకు ఆన్సర్ చెప్పండి సార్, స్టోరీలు వద్దు, ఎన్ని అంతే, ఒక ఆన్సరే సింపుల్. 2 కావాలి, కొంచెం పూర్ ఫాలో అంతే కదా. ఇప్పుడు నువ్వు ఏఎన్సీవి, నీ వల్ల కాబట్టి ఎవరి వల్ల అవుతావు? ఒక ఈఎన్సీవి నువ్వు ఫాలో చేసే పర్సనల్గా. ఇప్పుడు డిఫరెంట్ ఏజెన్సీ ఉంటారు, ఒక్కొక్క ఏజెన్సీని, నిన్న ఒక ఏజెన్సీ, నేను ఒక ఏజెన్సీ, ఆయన ఒక ఏజెన్సీ, ఆయన ఒక ఏజెన్సీ, ఎండి ఒక ఏజెన్సీ, కనీసం 2 ఫాలోఅప్ చేయమని ఉద్దేశం ఏంది? ఆ 2 కాదు, అన్నీ చేయాలా. 107 నీ బాధ్యతే, కానీ ఒక 2 నువ్వు చేస్తే మిగతావి కూడా ఆ విధంగా పరిగెత్తి తీస్తారని. నీ 2 కాకుండా నువ్వేదో కథలు చెప్తే మిగతా అదేనండి ఎంతకాలం అని చెప్పి ఒక ఈఎన్సీవి ఆ మాత్రం పోయి కూర్చొని చేయించలేవా చెప్పు. ఒక మినిస్టర్ నా పని అదే, ఎగ్జిక్యూషన్ మీ పని, నేను పాలసీలు చేయటమే. అయినా నేను ఎందుకు చేశానంటే ఇది సీఎం గారి యొక్క ఫస్ట్ ప్రయారిటీ. సీఎం గారు ఎప్పుడు అయిపోతాయి అంటున్నారు. ఆయన ఎవ్రీ మంత్ 3rd సాటర్డే 1 డే స్పెండ్ చేస్తాడు దీనికోసం. వారు 1 డే స్పెండ్ చేసేటప్పుడు మన బాధ్యత ఏంటంటే మనం తెలుసుకోవాలి ప్రయారిటీ, వాట్ ఈస్ దిస్ ప్రయారిటీ. నేను అందుకనే పర్సనల్గా నెల్లూరు 3 సార్లు పోయి వచ్చాను, 3 సార్లు విజిట్ చేశాను. హలో ఫోటో రోజు మీకు కూడా తెలుసు. నాకు 20 ప్లాంట్లు కావాలా, అవుతాయి కూడా. మీరు కూర్చొని మీరు వాడు పిలిచిన సగం ఈ వీటి కోసమే, వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు, ఈ యొక్క స్వచ్ఛ భారత్లవి, తర్వాత మన వాటర్ వర్క్స్. అందుకు కూర్చొని నాకు 20 ప్లాంట్లు రేపు 20వ తేదీకి కావాలా, బ్యాలెన్స్ నెక్స్ట్ మంత్ 20వ తేదీకి కావాలా. దీంట్లో మొత్తం యాక్చువల్గా ఇచ్చిన వాటిల్లో 107లో ఎన్నిటికి ల్యాండ్ ఇచ్చాను? ల్యాండ్ ఎన్నిటికి ఇచ్చాం? ల్యాండ్ క్లియర్ అయింది.